ఉచిత విద్య అందుతా ఉన్నది. వీళ్ళు కొత్తగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని పెట్టారు. మరి ఇప్పుడు ఈ స్కూల్స్ ని అందులో మెర్జ్ చేస్తారా, వాటిని ఇందులో మెర్జ్ చేస్తారా? ఇది ఒక డౌట్. ఇంకొకటి, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. గురుకుల స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరం అవుతా ఉన్నారు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, అనురాగాలు లేకుండా పోతున్నాయి, ఇవి ఇబ్బంది వస్తా ఉన్నదని చెప్పేసి గతంలో పిల్లలతోటి మాట్లాడినటువంటి కార్యక్రమమే రవీంద్ర భారతిలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వయంగా ఆయననే చెప్పారు ఇట్లా ఇది పరిస్థితి అని. ఒక స్టడీ రిపోర్ట్ నేను నిన్నమన్న చూసిన, ఇంకా దాని లోతు విశ్లేషించేది ఉన్నది. కానీ ఇంతమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులని వేదిక మీద నేను పంచుకోవాలని అనుకుంటున్నా. ఈ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక రకంగా విద్యను పెంచడానికి పనికొచ్చినా ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ చేర్చడం ద్వారా తల్లిదండ్రుల మధ్యలో ఉన్న కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయని చెప్పి ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల, వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది.